పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను బయటకు పంపించేందుకు స్కెచ్ వేశారన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. కవిత చెప్పిన దయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులేనన్నారు. నేడో రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్నారు. కేసీఆర్ పరిస్థితి జయలలితలా తయారైందన్నారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కొత్త పార్టీ పెట్టుకుంటుందన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. 10 రోజుల ముంగట మనం ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుటుంబ కుంపటి గురించి, కూతురు తండ్రిని ఉద్దేశించి రాసినటువంటి లేఖ గురించి, అందులో పొందుపరిచినటువంటి అంశాల గురించి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పడం జరిగింది. తర్వాత అవి ఫేక్ లెటర్లని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ఏదో తయారు చేసినా అని, లేకపోతే అందులో వాస్తవాలు ఏమీ లేవని, వాళ్ళ కింద ఉండి జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత వాళ్ళ ప్రచారం తప్ప వేరే ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకున్నటువంటి కొంతమంది, ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే, నిన్న విమానాశ్రయంలో స్వయాన కల్వకుంట్ల కవిత గారు ఆమె రాసినటువంటి లేఖ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఆమె అక్కడికి ఆపకుండా కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు, కానీ ఆయన చుట్టుముట్టు కూడా దయ్యాలు చేరినాయి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదిక నుంచి ఇంకొన్ని విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని రాగలుగుతున్నాం. ఏమని, అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు, ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి, మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆమె దృష్టిలో, కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురి యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా, తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇయ్యలేనటువంటి పరిస్థితికి, చెప్పుకుందామనంటే చెప్పనియనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు ఉండుకుంటా, ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోష్ రావు ముందుకున్నాడు. ఎమ్మెల్యేలు పత్రికలు ఈయనకి పోతామనంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయన కుంది అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఇక కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు. ప్రజాస్వామ్యం అంట, ఇదో కొత్తగా చెప్పిండాలి పదం ప్రజా